వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. యుక్త వయసు వచ్చిన యువతీ యువకులు వివాహం కోసం ఎన్నో కలలు కంటుంటారు. తమకు కాబోయే భర్త, భార్య ఇలా ఉండాలని భావిస్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటారు. ఒక ఇంటి వాళ్ళని చేసి తమ బాధ్యతలను తీర్చుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ తల్లిదండ్రులు తమ కూతురుకు వివాహం చేశారు. కానీ అది బాల్య వివాహం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె పుట్టిన 4 నెలల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ యువతికి 21 ఏళ్ళు. తనకు ఊహ తెలియని వయసులో పెళ్లి జరిపించారని బాల్య వివాహంపై యువతి పోరాటం చేసింది. మరి ఈ పోరాటంలో ఆ యువతి విజయం సాధించిందా? తన భవిష్యత్తు కోసం చేసిన పోరాటంలో సక్సెస్ అయిందా లేదా? అసలు చివరికి ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాల్య వివాహాలు నేరమని హెచ్చరిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడటం లేదు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపించిన ఘటనలు ఎన్నో చూసాం. బాల్య వివాహాలను కోర్టులు రద్దు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. దేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను అమలు చేస్తున్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు 4 నెలల వయసులోనే పెళ్లి చేశారు. 15 ఏళ్ళు వచ్చేసరికి అత్తమామల కాపురానికి పంపాలని ఒత్తిడి చేశారు. అయితే తనకు ఊహ తెలిసే నాటికి పెళ్ళైపోయిందని తెలిసిన ఆమె తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసింది. చివరకు విజయం సాధించింది. కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయడమే కాదు, న్యాయ పోరాటానికి అయిన మొత్తం ఖర్చులు అత్తింటి వారే భరించాలని ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జోధ్పూర్కు చెందిన అనిత 21 ఏళ్ల యువతి. 4 నెలల వయసులోనే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత యువతికి 15 ఏళ్ళు వచ్చే వరకు తల్లిగారింట్లోనే పెరిగింది. ఈ క్రమంలోనే తమ కోడల్ని కాపురానికి పంపించాలని అత్తమామలు ఒత్తిడి తీసుకొచ్చారు. కాగా ఈ పెళ్లిని అనిత వ్యతిరేకించింది. ముక్కు పచ్చలారని వయసులో పెళ్లి చేశారని, తాను కాపురానికి రానని తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు సర్ది చెప్పినా వినలేదు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఈ పోరాటంలో ఆమెకు సోదరుడు అండగా నిలిచారు. స్వచ్ఛంద సంస్థ సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి సహకారంతో బాల్య వివాహంపై కోర్టును ఆశ్రయించింది. కాగా అనిత నిర్ణయాన్ని మొదట్లో ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించిన కృతి భారతి కౌన్సిలింగ్తో కుమార్తెకు మద్దతుగా నిలిచారు. సోమవారం జోధ్పూర్ కుటుంబ న్యాయస్థానం జడ్జి వరుణ్ తల్వార్ బాల్య వివాహాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు కోర్టు ఖర్చులను చెల్లించాలని అత్తమామలను ఆదేశించారు. బాల్య వివాహాలు నేరమని, బాల్య వివాహాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జడ్జి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్య వివాహంపై పోరాటం చేసిన అనిత 21 ఏళ్ల వయసులో విముక్తి పొందింది. తన భవిష్యత్తుకు తానే బాటలు వేసుకుంది. బాల్య వివాహాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తన పోరాటంతో వారిలో కొండంత ధైర్యాన్ని నింపింది. మరి బాల్య వివాహంపై అనిత చేసిన పోరాటంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలపండి.